అందరికీ ఇష్టమైన వంకాయతో ఈ వంకాయ ఫ్రైని ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా పెట్టుకొని, కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని తిన్నారంటే ఆహా! ఎంత బావుంటుందో. ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్కసారి వంకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం వంకాయలను కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మెంతులు, ధనియాలు, జీలకర్ర ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని, అందులోకి వెల్లుల్లి, కారము, ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకొని మెత్తని పొడిలాగా ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, అందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇలా సాఫ్ట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇవి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పొడి వేసుకొని లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నారంటే వంకాయ వేపుడు రెడీ.